ఉగ్గాని దోశ. ఓకే, ఉగ్గాని అంటే యూజువల్గా రాయలసీమ సైడ్ చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట అది ఉగ్గాని అనేది. బట్ ఉగ్గాని అనేది డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట, దోశ. సో రెండు కాంబినేషన్ చూడాలి, మరి ఎలా చేస్తావు ఏంటి, అసలు దోశ ఎలా ఉండబోతుంది అని. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ పల్లీలు తీసుకొచ్చావు, పుట్నాలు అండ్ దోసపిండి ఆల్రెడీ తీసుకొచ్చేసావు. సో బొరుగులు అంటే మరమరాలు అంటారు కొంతమంది, అండ్ కొంతమంది బొరుగులు అని యూస్ చేస్తారు. పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. బట్ ఇవన్నీ ఎలా కుక్ చేస్తావు అనేది కొంచెం సస్పెన్స్లో ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, దానికి ముందుగా కొంచెం ఆయిల్, యూజువల్గా ఉగ్గాని కాంబినేషన్ ఏంటంటే బజ్జీ అనమాట. సో దోశతో ఉగ్గాని కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓకే, డన్. నెక్స్ట్. ఓకే, ఇంకొక స్పూన్, కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షన్, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత టమాటో ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే. సో నేను కొంచెం అది వేగేంత వరకు నేను దీన్ని నానబెడతాను. ఓకే, మరమరాలు, కొన్ని వాటర్ ఇందులోనే. పర్ఫెక్ట్. సో నెక్స్ట్, ఆ తర్వాత మనం స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం కారం, ఓకే, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెప్పర్ కూడా. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అందులోనే మరమరాలు వేసేద్దాం. ఓకే, సో వాటర్ని కొద్దిగా స్క్వీజ్ చేసి వేస్తాం అన్నమాట. ఓకే, ఓకే. ఇప్పుడు అందులో కొన్ని పల్లీలు, అలాగే కొన్ని పుట్నాలు కూడా. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎస్, లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, సో ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి ఓకే, పైనుంచి కొంచెం కొత్తిమీర. సో ఆల్రెడీ దోసపిండి ఎలాగో రెడీగా ఉంది. రెడీగా ఉంది. సో మనం ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. షూర్. సో కొంచెం బటర్, దోశ వేసుకోవాలి. అండ్ ఇందులోకి అది ఇది కొంచెం రోస్ట్ అయ్యాక అది వేయాలి మనం. ఓకే, దోశ కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి.
అవును. ఓకే. సో ఇందాక మరమరాలు ఉగ్గాని అనుకున్నాం కదా, సో ఇందులో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి? ఎందుకంటే ఇవి చాలా మంది కార్బ్స్ అనే ఫీల్ అవుతూ ఉంటారు. సో అది ఎప్పుడు వాడాలి, అంటే ఫ్రీక్వెంట్గా వాడొచ్చా? అది ఫ్రీక్వెంట్గా వాడచ్చు. ఎందుకంటే ఉగ్గానికి ఉన్న స్పెషల్ ఏంటి అంటే మనం ఏదైతే ఫుడ్ తింటామో అందులో ఉండే న్యూట్రియన్స్ చక్కగా అబ్జార్బ్ చేస్తుంది ఇది తర్వాత మనం ఉగ్గాని తింటే. సో అందులో అదొకటి ఉందన్నమాట. సో చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది అన్ని ఇంటెస్టైన్ ఎవ్రీథింగ్ న్యూట్రియన్స్ కూడా అన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ అందులో ఐరన్ చక్కగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓకే, అయితే చక్కగా ట్రెడిషనల్ ఫుడ్లో కొంచెం మంచిగా అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంది కాబట్టి మనం రెగ్యులర్గా యూస్ రెగ్యులర్గా యూస్ చేయొచ్చు దాన్ని. ఓకే, సో పర్ఫెక్ట్. మన దోశ కూడా రెడీ అయిపోయినట్టుంది. సో ఇంకా స్టఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. యా, అవును. సో చాలా పర్ఫెక్ట్గా అయింది దోశ కూడా, ఆ క్రిస్పీనెస్ అండ్ ఆ బ్రౌనిష్ కలర్లో. సో అయిపోయినట్టే కదా. యా, లాస్యా ఉగ్గాని దోశ రెడీ అయిపోయింది. ఎస్, ఉగ్గాని దోశ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉగ్గాని దోశకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, మరమరాలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, పచ్చిమిరపకాయలు 2, వేయించిన పల్లీలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఉగ్గాని దోశ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మరమరాలు నీళ్ళలో వేసి తీసి దీనిలో వేయాలి. ఆ తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దోశ పిండిని పెనంపై దోశలా వేసి ఉగ్గాని ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఉగ్గాని దోశ రెడీ.